అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని అర్బన్ టీడీపీ నాయకులు హెచ్చరించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలపై నాయకులు మండిపడ్డారు. అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయంలో నాయకులు మాట్లాడుతూ, గతంలో కమ్యూనిస్టు పార్టీ అంటే విలువలతో కూడిన పార్టీగా ఉండేది, కానీ ఇప్పుడు నాయకులు విలువలు లేకుండా మాట్లాడడం బాధాకరమన్నారు. అనంతపురంలో 2323 ఓట్లు మెజార్టీతో గెలిచిన దగ్గుబాటి ప్రసాద్ పై నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మహాసభలకు చందాలు ఇవ్వలేదని, అక్కసుతోనే ఎమ్మెల్యేపై ఇలాంటి విమర్శలు చేయడం తగదన్నారు. ఎక్కడ చూసినా అక్రమాలు జరుగుతున్నాయి, దందాలు జరుగుతున్నాయి అని పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రామకృష్ణ గారు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి పైన, అంటే అనంతపురం ఎమ్మెల్యే గారు, ఈ అనంతపురం నగరంలో ప్రజలు దాదాపు 1,00,000 ఓట్లు వేశారు. 23,023 ఓట్లతో గెలుపొందారు, మెజార్టీతో గెలుపొందినారు. అటువంటి ప్రజల ఆశీర్వాదంతో గెలిచినటువంటి వ్యక్తి పైన నోటికి ఎంత వస్తే అంతగా మాట్లాడడము నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఎందుకంటే దాదాపు రామకృష్ణ అన్నని నేను 2 దశాబ్దాల నుండి చూస్తున్నా. ఏ రోజు కూడా వ్యక్తి మీద వ్యక్తిగతంగా ఏ రోజు కూడా ఇట్లా మాట్లాడే వ్యక్తి కాదు. కానీ ఈ మధ్య కాలంలో నిన్నటి నుంచి మళ్ళా ఏమైందో రామకృష్ణ అన్నకు మాకు అర్థం కాలే. ఉన్నట్టుండి సిపిఐ వాళ్ళని సాయినగర్ 6వ క్రాస్లోకి ఆప్టికల్ షాప్ దగ్గర పంపించేసి బీగాలు పలగొట్టేసినారు. అంటే బీగాలు పలగొట్టేస్తే మీకు ఎవరు ఇచ్చారండి హక్కు? నాకు అర్థం కాలే. వాళ్ళు ఎవరో బీగాలు పలగొట్టినారు, వాళ్ళు పోలీసు వాళ్ళు చట్టంలో అరెస్ట్ చేసినారు, వాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళు చేసినటువంటి ఏదో తప్పుదమో అది చట్టం చూసుకుంటుంది ఆ పని. మీకెవరు ఇచ్చారా హక్కు? సిపిఐ వాళ్ళకి పోయి బీగాలు పలగొట్టేసినారు. అంటే మీకు దీంట్లోనే మీకు ఎంత స్వార్థంతో చేస్తున్నారా ఈ పనులు అనేది జనాలకు అర్థమవుతుంది. కమ్యూనిస్ట్ పార్టీ అంటే, సిపిఐ అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది మాత్రమే మేము విన్నాం మొన్నటి వరకు. కానీ నిన్నటి నుంచి ఏమని వినిపిస్తుందంటే, నగరంలో ఎక్కడ చూసినా సిపిఐ అంటే ఏమప్పా అని అడుగుతా అంటే క్యాష్ పెయిడ్ ఇమీడియట్లీ, క్యాష్ పెయిడ్ ఇమీడియట్లీ అని అంటున్నారండి జనాలు. రామకృష్ణ గారు ఒక్కసారి ఆలోచన చేయండి. కామ్రేడ్ రామకృష్ణ గారు, మీరు పెద్దగా మాట్లాడుతున్నారు. గతంలో ఈ 2 దశాబ్దాల కాలంలో ఏ మహాసభలు జరిగినా, భారత కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలు జరిగితే ఎర్ర చొక్కా ధరించుకొని వచ్చి మహాసభల్లో పాల్గొనేటువంటి వ్యక్తి. కానీ ఈరోజు ఖద్దరు చొక్కా వేసుకొని ఎర్ర జెండా మర్చిపోయి కేవలం స్వార్థంతోనే మీ పెద్ద పెద్ద హోర్డింగ్లు వేసుకొని ప్రజా జీవితంలోకి వస్తారా? అంటే కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలని పక్కన పెడతారా? వ్యక్తిగతంగా మాట్లాడేకి దూషణలు చేస్తారా? మీ మహాసభలకు ఫండ్స్ ఇవ్వకపోతే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని కూడా మీరు ఈ విధంగా బదనాం చేస్తారా? ఎవరిచ్చారండి మీకు ఈ హక్కు? కమ్యూనిస్ట్ పార్టీ కొన్ని పేర్లు ఉన్నాయి, కొద్ది చరిత్ర ఉంది. ఈ చరిత్రను